హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్. మన ఆరోగ్యం మన చేతుల్లో. ఇవాళ వీడియో వచ్చేసి టర్టిల్ వైన్ ప్లాంట్ పెయింట్ డబ్బా క్యాప్ ఉంటుంది కదా, పైన మూత, దానికి కలర్ వేసి ఈ టర్టిల్ వైన్ ప్లాంట్ పెట్టానండి. చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది ఎలా చేయాలో చూద్దాం. క్యాప్ తీసుకొని దానికి కలర్ వేసి, మీరు ఏ కలర్ అయినా వేసుకోవచ్చు. దానికి హోల్స్ చేసుకోవాలండి. ఒక 5 హోల్స్ చేసుకోవాలి. తర్వాత మట్టి నింపేసుకోవాలి. ఈ మట్టి అనేది కొంచెం ఎర్రమట్టి, ఇసుక, పశువుల ఎరువు, సాధారణ మట్టి, ఇవి 3 కలిపి నేను ఈ మూతలో పోసుకున్నానండి. ఈ మూతకి 4 దిక్కుల 4 హోల్స్ చేసుకున్నా, ఎందుకంటే ఈ దారం కట్టుకోవడానికి. ఇక్కడ చూసారు కదా, 4 దిక్కుల 4 హోల్స్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ఈ టర్టిల్ వైన్ ప్లాంట్ అనేది పెట్టుకోవాలి. ఈక్వల్గా వచ్చింది కదా. ఇప్పుడు మనం టర్టిల్ వైన్ ప్లాంట్ కట్ చేసుకుందాం. ఇది నాకు చాలా బాగా గ్రోత్ వస్తుందండి. చిన్న ముక్క తెచ్చుకున్న వేరే వాళ్ళ ఇంట్లో, అది నాకు చాలా ఒక 4-5 బాటిళ్ళ నిండా వచ్చింది. అది అలా పడేస్తే అలా వచ్చేస్తూనే ఉంటుంది, ఈజీగా పెరుగుతుందండి. ఇది ఈ టర్టిల్ వైన్ ప్లాంట్ ఎలా పెంచుకోవాలన్నది మన ఛానల్లోనే వీడియో ఉందండి. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతానండి, చూడండి ఒకసారి. మనం ఈ ప్లాంట్ అనేది చుట్టూ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని మిగతాది పైన చల్లేసుకొని, తర్వాత కొంచెం మట్టి చల్లేసుకుంటే మంచి ఏనుకుంటుందండి. తొందరగా గ్రోత్ వస్తుంది. ఒక 15 రోజుల్లో మనకి ఈ ప్లాంట్ అనేది మంచి షేప్లో కనబడుతుందండి. చూసారా, ఇలా వేసేసుకున్నాను. దీనిపైన కొంచెం మట్టి చల్లేసుకొని వాటర్ కొన్ని అలా జీలకరించుకుంటే సరిపోతుందండి. దీనికి ఎక్కువ వాటర్ కూడా అవసరం లేదు, ఎండ కూడా ఎక్కువ అవసరం లేదు. మనం దీన్ని హ్యాంగింగ్ లాగా అలా పైన కట్టేస్తే చాలా అందంగా బ్యూటిఫుల్గా తయారవుతుందండి. మా ఇంటికి వచ్చిన వాళ్ళు ఈ ఒక్క మొక్క చూసి చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. చూసారా, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ ఆర్గానిక్ ఫార్మింగ్, మన ఆరోగ్యం మన చేతుల్లో. ఏమంటారు?